అందరికీ నమస్కారం. ఇప్పుడే తెలంగాణ హైకోర్టు ఒక సెన్సేషనల్ తీర్పునిచ్చింది. అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో 4 వారాల్లోగా తెలంగాణ స్పీకరు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కనుక మేమే దీన్ని సుమోటోగా తీసుకుని వాళ్ళ అనర్హత విషయాన్ని నిర్ణయిస్తామని చెప్పి తెలంగాణ హైకోర్టు ఈరోజు ఒక షాకింగ్ ఒక తీర్పునిచ్చింది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి షాకింగ్. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈ ముగ్గురు విషయంలో ఏంటి అనేది ఇప్పుడు 4 వారాల్లోగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సరే, తీర్పు రాగానే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. హరీష్ రావు గారు కూడా స్వాగతించారు. 4 వారాల్లోగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము, ఇది కాంగ్రెస్ పార్టీకి చంపబెట్టు, ఇవన్నీ చెప్పేశారు. అయితే నిజంగా వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్టీ ఫిరాయింపుల మీద అసలు మాట్లాడే అర్హత ఉందా అంటే ఏమాత్రం నైతిక అర్హత లేదనేది నిర్వివాదాంశం. అసలు ఎవరు దాని గురించి రెండో మాట అక్కర్లేదు. ఎందుకంటే 2014 నుంచి 2014 నుంచి మొన్నటి దాకా కూడా వాళ్ళ అధికారంలో ఉండి 10 సంవత్సరాల్లోనూ అనేక పార్టీల వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీలు కలిపేసుకున్నారు. వైసీపీ వాళ్ళని కలుపుకున్నారు, తెలుగుదేశం వాళ్ళని కలుపుకున్నారు, కాంగ్రెస్ పార్టీని కలుపుకున్నారు, ఇంకా కొంతమంది కమ్యూనిస్టులను కలుపుకున్నారు. రకరకాలుగా అందరు వీళ్ళు వాళ్ళని కదా అందరినీ కలిపేసుకున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత మీద మాట్లాడే అవకాశం ఉందా అంటే రాజకీయాల్లో నైతికతలు అనేవి ఇప్పుడు ఉండవు. అవకాశం ఆ రోజున్న అవకాశం. గతంలో అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు వాటి మీద నిర్ణయం తీసుకోవాలంటే అప్పుడున్న స్పీకర్లు నిర్ణయాలు తీసుకోవాలి. పైగా మంత్రి పదవులు ఇచ్చారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు అదే బీఆర్ఎస్ వాళ్ళు అబ్బో గోల్ చేస్తున్నారు, మా పార్టీ నుంచి వేరే పార్టీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు బాబు అని చెప్పి చట్టం దీని మీద నిర్ణయం తీసుకోవాలి, కోర్టులు నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఓ స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నారు. సరే, ఓకే, అదంతా బాగుంది. అయితే ఇది అంత తేలిగ్గా తెగే వ్యవహారమా, తేలే వ్యవహారమా? కోర్టు ఇప్పుడు చెప్పినంత మాత్రం, తీర్పు చెప్పినంత మాత్రం ఈ వ్యవహారం తేలుతుందా అంటే డౌటే. ఎందుకంటే స్పీకర్ని ఆ స్థాయిలో కంట్రోల్ చేసే అధికారం నిజంగా హైకోర్టులకి ఉందా అంటే చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు ఢీకొన్నట్టు అవుతుంది. అందుకని వీలైనంత వరకు స్మూత్గానే వెళ్తుంది, న్యాయ వ్యవస్థ కూడా స్మూత్గానే వెళ్తుంది. కానీ రాజకీయ వ్యవస్థలో వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అయితే 4 వారాల్లో మాత్రం గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు నిర్ణయం తీసుకోరనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కడియం శ్రీహరి గారు స్పందించడం జరిగింది. మేము దీని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద పరిశీలిస్తాం, దీన్ని పరిశీలించిన తర్వాత అవసరమైతే డివిజన్ బెంచ్కి వెళ్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ డివిజన్ బెంచ్కి ఇది అప్పీల్కి వెళ్తుంది అనేది తేలిపోయిన అంశం. ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యవహారం ఎప్పటికి తేలుతుంది? ఆ డివిజన్ బెంచ్లో మళ్ళీ మొత్తం అంతా కూడా దీని మీద విచారణలు జరిగి ఇవన్నీ జరిగేసరికి ఇంకో సంవత్సరం గడుస్తుందా, సంవత్సరంన్నర గడుస్తుందా, 6 నెలలు గడుస్తుందా, మొత్తానికి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అది కూడా ఒకవేళ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఒకవేళ అదే విధంగా మాట్లాడితే, ఇది ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పునే కనుక ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఎప్పటికి తేలుతుంది? ఇదంతా తేలేసరికి వీళ్ళ టెన్యూర్ ఇంకో 3.5 సంవత్సరాలు అయ్యేపోతుంది. అందువల్ల గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు అంటే అనుకుంటే వచ్చేస్తాయి. కానీ తీసుకోవడం కరెక్టా, తీసుకోకపోవడం కరెక్టా అంటే తీసుకోవడమే కరెక్ట్. అసలు హైకోర్టు దగ్గర వెళ్ళేదాకా కూడా అక్కల పార్టీ మారిన వాళ్ళ మీద స్పీకర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఇమ్మీడియట్ దాని మీద తీసుకోవాలి. కానీ రాజకీయ పార్టీలు తీసుకోవట్లేదు. ఇప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనూ కూడా ఈ తతంగం అంతా నడిచింది. అప్పుడు కూడా అప్పుడున్న స్పీకర్లు నిర్ణయం తీసుకోలే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ స్పీకర్ నిర్ణయాలు తీసుకోలే. ఇప్పుడు ఈ స్పీకర్ గారు కూడా నిర్ణయాలు తీసుకుంటారని కూడా వచ్చేసి. సో యాతవాత ఏంటంటే ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన చట్టాలు చేస్తే తప్ప ఈ పార్టీ ఫిరాయింపుల మీద కానీ, లేదంటే ఎవరైతే రాజకీయ నాయకులు
రాజకీయాల ప్రజాసేవలో ఉండి అవినీతికి పాల్పడతారో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కానీ ప్రత్యేకమైన చట్టాలు ప్రత్యేకమైన కోర్టులు పెడితే తప్ప ఇవి త్వరగా తేలే అవకాశాలు ఉండవు. ఈ దిశగా మరి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అప్పుడు పరిస్థితులు మారుతాయి తప్ప ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతూ వెళ్తే ఎప్పటికైనా తేలేదు కాదు వ్యవహారం. స్పీకర్లు అయితే నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళకి రాజకీయంగా అవసరం ఉంటే నిర్ణయం తీసుకుంటారు, అవసరం లేకపోతే నిర్ణయాన్ని పక్కన పెట్టేస్తారు. సో ప్రజలు మాత్రం చూస్తూ కూర్చోవడం, ఈ తమాషా అంతా చూస్తూ కూర్చోవడం ఇదే ప్రజలు చేయగలిగింది. మరి ఈ 3 నియోజకవర్గాలకి భద్రాచలం, ఖైరతాబాదు, స్టేషన్ గన్పూర్కి వెంటనే ఉప ఎన్నికలు వస్తాయా అంటే ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం అయితే సమీప భవిష్యత్తులో అయితే కనిపించట్లేదు. ఈ కోర్టులు వ్యవహారాలు అన్నీ తేలిన తర్వాత అప్పుడు స్పీకర్ గారిని సుప్రీంకోర్టు కూడా చెప్తే అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధమా, లేదంటే కోర్టు చెప్పినట్టు స్పీకర్ గారు ఇమీడియట్గా వెళ్ళి 4 వారాల్లో నిర్ణయం తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్కి కానీ ఇంకా పై బెంచ్కి కానీ వెళ్ళడం అనేది కరెక్టా, లేదంటే వాళ్ళు హైకోర్టు చెప్పింది కాబట్టి రాజీనామాలు చేస్తే బెటరా? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. బీఆర్ఎస్కి అసలు ఈ మొత్తం వ్యవహారంలో సరే కోర్టుకి వెళ్ళింది, అది వేరే విషయం. నైతికంగా మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి ఉందా లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మన ఛానల్కి వెంటనే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇమీడియట్గా ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ కామెంట్స్ తెలియజేయండి. అందరికీ నమస్కారం.